మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అందుతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయవరాలు సానుకూలపడుతుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విద్యలో మంచి రాణింపు తెచ్చుకోగలుగుతారు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. మంచి ర్యాంకు సంపాదించగలుగుతారు. మీరు ఏదైతే కష్టపడ్డారో పిల్లల కోసం అది ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని ఈర్ష్యాద్వేషాలు కూడా ఉంటాయి. ఎవరు ఎంతమంది ఏడ్చినా సరే దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే నరదిష్టికి రాళ్ళైనా పగులుతాయి. అటువంటిది మన మానవ మాత్రలో నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు ₹1 సంపాదిస్తే ₹1,00,000 సంపాదించారనుకుంటారు. కానీ ఎంత సంపాదిస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు ఎవరికి తెలియదు. అవన్నీ పక్కన పెట్టండి. ఎంత కష్టపడ్డా సరే మన కోసం కాదు, మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, కార్యాచరణ రూపం దాల్చడం కోసం మనం చేస్తున్నాం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే అవి పక్కకి వెళ్ళిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. బంధువర్గంలో కూడా చిన్నపాటి విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఒక శుభకార్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. చదువు మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఏదైనా సరే కష్టాలను నమ్ముకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటుంది. ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తోంది. జన్మరాశిలో శని వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు చక్కగా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఒక్కసారి మనకి ఏలినాడు శని ఇబ్బంది పెడతారనుకుంటారు. కానీ ఏలినాడు శని చాలా మంచిది. పరాయి వాళ్ళు ఎవరో, మన వాళ్ళు ఎవరో తెలుసుకునే అవకాశం ఈ ఏలినాడు శనిలోనే ఉంటుంది. అదేవిధంగా ఏలినాడు శని గోచారరీత్యా శని ఆ వారం బలంగా ఉన్నప్పుడు శని ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. శని ఏదైతే ఇస్తాడో అది వెనక్కి తీసుకోడు. ఆయన ఇచ్చే రాజయోగమే వేరు. కాబట్టి శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా అమ్మవారిని చక్కగా పూజించండి. కుదిరితే చండీ హోమం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి కలిసిపోవడంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తుంది. దానాన్ని అదుపులో ఉంచుకోవాలి. చక్కగా రూపాయి వస్తుందని చెప్పేసి రూపాయిని సేవ్ చేసుకోవడం చెప్పదగినది. ఇటు భూమి మీద కానీ, బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి కలిసిపోవడంగా ఉంటుంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రతి ప్రయత్నం కలిసిపోవడంగా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న చిక్కు ఏమిటి అంటే మనం చేయగలమా లేదా, సాధించగలమా లేదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎంత దైవానుగ్రహం ఉన్నా కూడా మనం అనుకునేది మనం చెయ్యాలి అంటే ముందు మనం పని చేయాలి. అది పని చేస్తేనే దైవానుగ్రహం వల్ల మనకి కలుసుబడదనంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా చక్కగా మీ ప్రయత్నం మీరు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మంచి శుభాలు కలుగుతాయి. ఈ చిన్న చిన్న రెమెడీస్ అయినా సరే కానీ మంచి ఉపయోగాలు ఉంటాయి. కొంతమంది హోమాలు చేయొచ్చు, కొంతమంది జపాలు చేయొచ్చు, కొంతమంది ఏమీ చేయలేనప్పుడు నామస్మరణ ఇంట్లో చక్కగా దేవుడి దీపం పెట్టుకుని నామస్మరణ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in